వ్యాధి బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. దీంతో అందరిలో ఒక ఆందోళన మనకు కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ, విజయనగరం జిల్లాల్లో కలకలం రేపిన స్క్రబ్ టైఫస్ ఇప్పుడు పల్నాడు జిల్లాని కూడా వణికిస్తోంది. విజయనగరం, పల్నాడు జిల్లాల్లో కలిపి ఇప్పటికే 3 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బాధితులు పెరిగిపోతూ ఉండడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మంత్రి సత్యకుమార్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి సకాలంలో చికిత్స అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ వైరస్తో కొంత అప్రమత్తత నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు. సార్, స్క్రబ్ టైఫస్ వైరస్కి సంబంధించి కొన్ని జిల్లాల్లో మరణాలు చోటు చేసుకోవడం, కొన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇది 2023 నుంచి ఉన్నట్టుంది, కానీ బట్ కొత్తగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దీనిపైన కొంత ఆందోళన ఎట్లా చూడాల్సిందే? ఇది ఒక బ్యాక్టీరియా చిగ్గర్మైట్ అనే ఒక క్రిమి కారణంగా, నల్లిని పోలి ఉండే క్రిమి కారణంగా అది కాటు వేసినప్పుడు దాని కారణంగా శరీరంలో ప్రవేశిస్తుంది. ఇది అంత ప్రమాదకరమైంది కాదు, కానీ ఇప్పుడు 2023 నుంచి కాదు, చాలా సంవత్సరాలుగా ఉన్నదే. ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 6,000 నుంచి 7,000 దాకా పరీక్షలు నిర్వహిస్తుంటే దాంట్లో 700 నుంచి 800 దాకా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అంటే మరణాలు సంభవించడం జరిగేది కాదు. ఇప్పుడు అవగాహన లేకపోవడం వల్ల ఇది వచ్చిన తర్వాత, ఇదైనా ఖర్చిన తర్వాత ఆ క్రిమి వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలియకుండా సొంత వైద్యం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేదా ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తున్నారు. పర్టికులర్ వ్యాక్సిన్ ఉన్నట్లేదు. సో దానికి సంబంధించి కొంత ల్యాబొరేటరీస్కి సంబంధించిన టెస్టులు పెంచాల్సిన అవసరం ఇట్లా ఉన్నట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి సార్. వీటితో ఏం రాష్ట్రంలోని IPHL ల్యాబ్లు అన్నింటిలో కూడా ఈ పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ GGHలో టీచింగ్ హాస్పిటల్స్లో అన్నింటిలో కూడా పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది. అందుకే ఈ లక్షణాలు వచ్చినప్పుడు తెలిస్తే వెంటనే వాటిని పరీక్ష నిర్వహించాల్సి ఉంది. వస్తే తదనుగుణంగా చికిత్స అందించవచ్చు. చాలా ప్రమాదకరమైంది కాదు. దీంట్లో చికిత్స అందుకుంటే 2% లోపలే మరణాలు ఉంటాయి. కాబట్టి అందకపోతే 6 నుంచి 30% దాకా ఉండే అవకాశం ఉంది. మేము ప్రజలు కూడా అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా ఉండడం తప్ప ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు ఖచ్చితంగా అని చెప్పాలి. ఒక భరోసాను అయితే ప్రజలకి ఇవ్వాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము ప్రజలను కోరుతున్నది ఏంటంటే, ఒకటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఒకటి. రెండోది, ఈ క్రిమి కీటకం కరిస్తే నల్ల మచ్చ వచ్చి దద్దుర్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఇది స్క్రబ్ టైఫస్గా భావించాల్సింది. వెంటనే ప్రాంతంలో ఉంటున్న ఆశా వర్కర్ కానీ, ANMని కానీ, లేదా గ్రామాల్లో ఉంటున్న CSOలకు కానీ తెలియజేస్తే దానిని ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తాం. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం. ఇది స్క్రబ్ టైఫస్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ వ్యవహరిస్తే ఖచ్చితంగా మరణాల రేటు చాలా తక్కువ ఉంటుంది. కేవలం 2% లోపే ఉంటుంది. ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. దానిపైన అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో అవసరమైన అన్ని చర్యలను చేపడుతుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ భరోసా ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సుదీప్త, ఈశ్వర్, TV9 విజయవాడ నుంచి.